హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజీ బ్లాగ్స్. సో గైస్ ఈ వీడియో ఈరోజు డే 4 అనమాట. ఇప్పుడు మేము థైలాండ్లో ఉన్నాము, బ్యాంకాక్లో. సో ఇది బ్యాంకాక్ సిటీ మధ్యలో కాకుండా బ్యాంకాక్ అవుట్స్కట్స్లో ఉన్నామన్నమాట. సో ఎందుకు అవుట్స్కట్స్లో ఉన్నాము అంటే బ్యాంకాక్ సిటీలో క్రిట్ అనే హాస్టల్లో మీరు ముందు వీడియోలో చూసిండొచ్చు. ఆ హాస్టల్లో మేము 2 days ఉన్నామన్నమాట. పర్ డే 500 పడింది పర్ పర్సన్కి. అండ్ అక్కడ ఫుడ్ అదేం బాగాలేదు. అండ్ కొంచెం హాస్టల్ అంతా ఫ్రెండ్లీ కాదనమాట. లైక్ ఎవరు మనతో మాట్లాడడం అట్లా ఎవరు ఉండరు అనమాట. అక్కడ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అందుకని నేను నియర్ బై హాస్టల్స్ చూస్తే కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఒక అరౌండ్ 7 kilometers ఆఫ్ అవుట్స్కట్ సిటీలో మనకు ఒక మంచి హాస్టల్ దొరికింది. ఆ హాస్టల్ పేరే మీకు ఇప్పుడు ముందర చూపిస్తాను. నేను హాస్టల్ చూడండి ఒకసారి. అండ్ హాస్టల్ వీడియో మొత్తం చూసిన తర్వాత దాని ప్రైస్ ఎంత పడింది అనేది నేను మీకు క్లారిటీగా ఇస్తాను, ఓకేనా? సో ఈ హాస్టల్ దగ్గర ఏంటి అంటే మనకు బైక్స్ రెంట్కి కూడా తీసుకోవచ్చు. మనము సపోజ్ ఏదైనా బైక్ రెంట్ కావాలి అనుకుంటే ఈ హాస్టల్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ హాస్టల్ వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ హాస్టల్ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ప్రైస్ గెస్ చేయండి. నేను ప్రైస్ కామెంట్స్లో పెడతానమాట, చూసుకోవచ్చు మీరు. సో ఇది ఎంట్రన్స్ హాస్టల్కి. సో హాస్టల్లో మనకు చూసుకుంటే ఇలాంటి బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డూ డే కెఫే బ్యాంకాక్. సో ఇదనమాట. అండ్ వీళ్ళేమి అంటే ఇక్కడ ట్యాక్సీ యాప్స్ ఏవేవైతే బ్యాంకాక్లో థాయిలాండ్లో ఉన్నాయో అవి గ్రాబ్, బోల్ట్, బాంకు, లైన్మ్యాన్, ఊబర్, రాబిన్హుడ్, క్యాబ్, మూవీ. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర బైక్స్ రెంట్కి కూడా ఉన్నాయి. పర్ డే పర్ బైక్ 250 బాత్ అనమాట రెంట్. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఎంట్రన్స్ ఇలా ఉంది మంచిగా. సో ఇక్కడ హాస్టల్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అవైలబుల్లో ఉంటుంది, డ్రింక్స్ అవైలబుల్లో ఉంటాయి, అండ్ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇట్లా సెటప్ మొత్తం ఉంటుంది. మీరు మంచి కూర్చొని లైక్ లీజర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు కాఫీ. సో ఇది కెఫే కూడా వీళ్ళ దగ్గర. సో వీళ్ళ దగ్గర కెఫే కూడా అవైలబుల్లో ఉంది. అండ్ వైఫై ఫ్రీ అనమాట ఇక్కడ. అండ్ ఏదైనా బుక్స్ మీరు చదువుకోవాలనుకుంటే ఇక్కడ లిమిటెడ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్లో. సో ఇది ఇక్కడ మేమున్న సీటింగ్ మొత్తం ఏరియా అది. సో మీరు చూసుకోవచ్చు. హాస్టల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కానీ ప్రస్తుతానికైతే స్విమ్మింగ్ పూల్ అవైలబుల్లో లేదు. ఇది పీక్ సమ్మర్లో ఆర్ మంచి సీజనల్ టైంలో స్విమ్మింగ్ పూల్ ఓపెన్లో ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు. స్టే చేసిన హట్ ఏమో ఇది. హట్ ఇలా ఉంటుందన్నమాట, ఇలా హట్ ఉంటుందన్నమాట. అండ్ ఒక్కొక్క హట్కి ఒక్కొక్క పేరు. ఇప్పుడు మా హట్ పేరేమో బ్యాన్ ల్యాంపెడ్. సో ఇది మా హట్ పేరు, ఇది హట్. సో ఒక చిన్న హట్, ఇద్దరైతే ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ లాండ్రీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. అండ్ దాంతోపాటు వాష్రూమ్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను మీకు వాష్రూమ్ చూపిస్తాను. సో ఇది మనకు వాష్రూమ్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఏమో కబోర్డ్, టాయిలెట్, రైట్ సైడ్లో ఏమో మనం స్నానం చేయడానికి షవర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో లాండ్రీ అనేది ఉందన్నమాట. సో అది సంగతి. సో ఇది నేచర్కి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది గైస్. అండ్ మీరు చూసుకోవచ్చు హాస్టల్ ప్రీమిసెస్ మొత్తం కూడా ఫుల్గా చూసుకోవచ్చు. వ్యూ సూపర్ వ్యూ ఉంటుంది. సో అదనమాట సంగతి. సో మీకు పైన హట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఉండాలనుకుంటే అక్కడ ప్రశాంతంగా నిలబడి హట్లో స్టే చేయొచ్చు. అండ్ అక్కడ ట్రీ హౌస్ లాంటిది కూడా అక్కడ ఉందన్నమాట. సో అది హాస్టల్ అయితే క్లీన్గా ఉంది. సో ఇదనమాట, చూసారు కదా హాస్టల్. దీంట్లోనే కెఫే ఉంది, దీంట్లోనే హట్స్ ఉన్నాయి, మీకు షవర్ ఉంది, అండ్ అన్లిమిటెడ్ వైఫై ఉంది. అండ్ ఇలా పడుకొని లీజర్గా ఎంజాయ్ చేయడానికి మీకు ఇలా సీటింగ్ ఏరియా కూడా ఉంది మొత్తం ప్రతి చోట. సో మీరు చూసినట్టున్నారు. సో ఈ హాస్టల్లో మీకు ఎంత పడుతుంది పర్ డే మీ గెస్ట్ చేయండి. మీ ప్రైస్, హాస్టల్ ప్రైస్ మీరు పర్ డే ఎంత ఉంటుంది ఇండియన్ రూపీస్లో అనేది మీరు గెస్ట్ చేయండి, కామెంట్లో పెట్టండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ విల్ లెట్ యూ నో గైస్ ఇన్ ద కామెంట్స్, ఓకే? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.